వల్లభనేని వంశీ ఆరోగ్యంపై అధికారులు ఆందోళన చెందుతున్నారండి. అధికారులు ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే ఆయన ఏదైనా అయితే అధికారులు బాధపడతారని ఆయన మీద లవ్ ఎక్కువ కాదు. కొంపదీసి ఈడు ఏదన్నా రాజకీయంగా ఇతని మీద ఏదన్నా ఎవరైనా కుట్రలు పడిని జైల్లోనే హోమ్ క్లీన్ చేసేస్తే గనక అదంతా అధికారులకు చుట్టుకుంటుంది కదా. ఎక్కువగా దాని మీద ఆందోళన పడుతున్నాడు. అతనికి ఆరోగ్యం కామన్ గా ఆరోగ్యం బాగాలేక మామూలుగా ఏదైనా పోతే ఎవడు వరిగాడు. ఏదైనా అటెండ్ మర్డర్ జరిగి ఆ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అతన్ని చంపి సింపతి పొందాలనేటువంటి వ్యవహారంలో ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏంది అని భయపడి వస్తున్నారు. ఇప్పుడు మనం దాని గురించి కూలంకృషంగా చర్చించుకుందాం. గన్నవరం పసుపు వంశీకి జైల్లో ప్రాణహాని ఉందని చెప్పేసి వైసీపీ పార్టీలోని కీలక నేతలు తొర్రిపల్ల నాని, అంబటి రాంబాబు మీడియా ముందు ఊదర కొడుతున్నారు. వాళ్ళు ఊదర కొట్టేదాన్ని బట్టి చూసే ప్రజలకు అనుమానం వస్తుంది. ఎందుకంటే గతంలో వివేకానంద రెడ్డి ఎలా అయితే గొడ్డల పొడితో కొట్టేశారో ఇతన్ని కూడా అదే విధంగా రాజకీయంగా వాడుకుంటారేమో ఇతని మరణాన్ని అని చెప్పేసి భయపడి వస్తున్నారు ప్రజలు. వాస్తవమైనటువంటి భయం ఏంటంటే వల్లభనేని వంశీని లేపేసి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు ఖాతాలకు దొబ్బేసి పాత రకం ఐక్ ప్యాక్ ప్లాన్ చేసి మళ్ళీ ఏదైనా వచ్చే ఎలక్షన్ లో సానుభూతి పొంది అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందేమోనని అని ఉద్దేశంతో భయపడుతున్నారు. ఆ ఏజ్ లో వాడికి అనారోగ్యం ఎంతో కొంత ఉంటుంది అనేది కామనే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే చచ్చేంత అనారోగ్యం ఏమి ఉండదు. వల్లభనేని వంశీని ఇన్ పేషెంట్ గా పెట్టి ఐసీయూలో ట్రీట్మెంట్ చేయాలని బయట ఉండే వాళ్ళు కోరతారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన తరపు లాయర్లు కోరతారు. న్యాయవాది అయినటువంటి వ్యక్తి ఆలోచన చేస్తాడు. డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు చూసి తీర్పు చెప్తాడు. అవన్నీ కాదు ఇక్కడ. మన పేరుని నాని చెప్పిన దాని ప్రకారం, అంబటి రాంబాబు చెప్పిన దాని ప్రకారం ముఖ్యంగా వీళ్ళిద్దరే ఎక్కువగా మాట్లాడుతున్నారు ఈ విషయంలో. అయితే ఇన్ పేషెంట్ గా చేర్చుకోవాల్సిన అవసరమే లేదు, అంత భయపడాల్సిన అవసరమే లేదని చెప్పేసి GHS అంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులైతే రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు. భయపడాల్సినంత సీరియస్నెస్ లేదని కూడా చెప్తా ఉన్నారు. సహజంగా అందరికి ఇళ్లలో ఉన్న ఏజ్డ్ పీపుల్స్ ఉన్నట్టుగానే శ్వాసకోశ సంబంధమైనటువంటిది, పోతే బీపీ, షుగర్ లాంటి సామాన్యమైనటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. దానికి కూడా మందులు ఇచ్చాం, ఇబ్బంది లేదు, తీసుకెళ్ళండి అని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పారు. దీనికి విరుద్ధంగా వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? వల్లభనేని వంశీని జైల్లోనే చంపాలని చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన పనులన్నీ వదులుకొని ఇతన్ని చంపాలని కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే సుత్తి. వల్లభనేని వంశీకి కానీ నిజంగా ఏదైనా జరిగి ఆసుపత్రిలో చస్తే చంద్రబాబు నాయుడే కారణం, లోకేషే కారణం. ఈ యొక్క వ్యాఖ్యలు చేసే వాళ్ళంతా సొంత బాబాయినే లేపేసిన బ్యాచ్ కు సంబంధించిన వాళ్ళు. ఇందుచేత పోలీసు అధికారులు అయితే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. జైల్లో బాత్రూమ్ వెళ్ళినా, బెడ్రూమ్ కు పోయినా, ఎక్కడ తిరిగినా కెమెరాలో విత్-ఇన్ సెకండ్, పిన్ పాయింట్ సెకండ్ కనిపించేలా అతనికి రక్షణ అయితే ఏర్పాటు చేశారట. వైసీపీ నేతల్ని ఎవరు నమ్మరు, అందరూ అనుమానిస్తూనే ఉంటారు. దానికి కారణం చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కానీ, బహిరంగంగానే దాడి చేసి చంపిన వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇంకా చెప్పుకోవాల్సిన పనే లేదు. మన మాజీ ముఖ్యమంత్రి గారు బాబాయ్ హత్యలో నేరుగా కదిరిపై గొడ్డలు కొనుక్కొచ్చి చంపిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో వాళ్ళు చేసిన పనులన్నీ చూస్తేనే ఇలాంటి భయాలు కలుగుతాయి. ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడు అనే పరిస్థితి ఉంది. కానీ అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం అయితే వంశీ గాడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే తగిన చర్యలు తీసుకుంది. నాకు తెలిసి వల్లభనేని వంశీకి కూడా గుండెల్లో డబ్బు అంటూనే ఉంటుంది. జగన్ 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 అని కొట్టుకుంటూనే ఉంటుంది. నన్ను ఇల్లు ముగిచ్చి రాబోయే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తారా అనేది ఆయనకు అనుమానం ఉంటుందని నా అనుమానం. తొర్రిపల్ల నాని, అంబటి రాంబాబు ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడే బాధ్యత అనడంతో పోలీసు అధికారులు కెమెరా నిఘాల కింద పెట్టేశాడు. బాత్రూమ్ పోయినా సరే కెమెరాలు కనపడాల్సిందే. డాక్టర్లు ప్రతిరోజు రిపోర్ట్లు, హాస్పిటల్కి పోతే చాలు పేద ప్రజలకు చేసే సమయాన్నంతా వీడికి కేటాయించి లక్షలాది రూపాయల రిపోర్ట్లు అంతా దుర్వినియోగం చేసి ఇతని ఆరోగ్యం మీద రిపోర్ట్లు ఇస్తున్నారు. ఏమీ కనపడడం లేదు. భయం అనే ఒక పాయింట్ తప్ప మనసులో ఏమి ఆ భయం కూడా వైసీపీ వాళ్ళు నన్ను చంపేస్తారేమో, వచ్చే ఎన్నికల్లో నా సావుని ఉపయోగించుకుంటారేమో అనే భయమే తప్ప ఇంకొకటి ఏమీ లేదట. కనుసూపు మేరలో వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చే అవకాశాలు అయితే కనపడడం లేదు. 3 నెలల నుంచి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాడు బెయిల్ కోసం. కష్టపడి 3 నెలల్లో ఒక బెయిల్ అయితే సంపాదించారు. ఇంకా 8 బెయిల్ రావాలట. ఆ బెయిల్స్ అన్ని రావాలంటే ఎంత సమయం పడుతుందో ఎవరికి అర్థం కావడం లేదంట. ప్రస్తుతానికైతే 1 కేసు 2 కేసుల్లో బెయిల్ వచ్చిందే అనుకుందాం. మళ్ళీ 7, 5, 6 కేసులు ఉంటాయి కాబట్టి తూచాయిగా 5-6 నెలలు గానీ 1 సంవత్సర కాలం గానీ వీడికి బెయిల్ రాదనేది
అర్థమయ్యే పరిస్థితి. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లని, అంటే బరువు కలిగిన లాయర్లని, డబ్బు కోట్లాది రూపాయలు పోస్తే వాదించగలిగే లాయర్ని పిలిపించబోతా ఉన్నారని సమాచారం. జగన్మోహన్ రెడ్డి కేసులో వాదించిన లాయర్లు కూడా ఈ రంగంలోకి దిగబోతా ఉన్నారు. ఇల్లు కాకుండా ఇంకా పెద్ద ఎత్తున లాయర్లు టీములు దించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వంశీ బెయిల్ వివరాలు మళ్ళీ ఏదైనా కొత్తగా అప్డేట్ వస్తే మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.